శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 60వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి బాణాసుర వధ అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఇతివృత్తం. భీష్ముడు దీన్ని ధర్మరాజుకి రాజసూయ సభాభవనంలో సమస్తమైనటువంటి రాజుల ముందు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క గొప్పతనాన్ని ఇస్తూ చెప్తున్నటువంటి వచనాలు ఇవన్నీ కూడా. అంతకుముందు భీష్ముడు ఎన్నో శ్రీకృష్ణ గాథల్ని లీలల్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన బాణాసురుడు అనేటువంటి రాక్షసుడు, అది కూడా పరమేశ్వరుడు యొక్క వరప్రభావంతో సహస్రమైనటువంటి బాహువులతో సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తన పుర రక్షణకి నియమించినటువంటి వాడు. ఆ పురాన్ని కాపాడేటువంటిది ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, కాళికాదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, వీళ్ళందరూ ఆ శివగణాలందరూ కాపాడుతూ ఉంటారు. అట్లాంటి ఆ బాణాసురుడి మీదకి శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయవలసి వచ్చింది. ఎందుకంటే బాణాసురుడి యొక్క కుమార్తె ఉష అనేటువంటి ఆవిడ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మనవడైనటువంటి ప్రద్యుమ్నుడి కుమారుడైనటువంటి అనిరుద్ధుణ్ణి, నిద్రపోతున్నటువంటి వాడిని అలా అపహరించి మాయతో తీసుకువెళ్ళిపోవడం జరిగింది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. అక్కడ బాణాసురుడు వీరిద్దరిని ఏకాంతాలను చూసి తన కుమార్తె అయినటువంటి ఉషని, కృష్ణుని మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి ఏకాంతంలో ఉండటం చూసి వారిద్దరిని గృహ నిర్బంధం గావించాడు. అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు అనిరుద్ధుణ్ణి. ఇంకా చెప్పాలంటే నాగపాశాలతో బంధించాడని చెప్పాలి. ఇదంతా కూడా భాగవతంలో విశదంగా ఉంటుంది, ఇక్కడ సంక్షిప్తీకరించి చెప్తున్నాడు. అయితే నేడు చెప్పుకోబోయే అంశం, అటువంటి బాణాసురుణ్ణి సంహరించాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరితో యుద్ధం చేయాలి? ముందుగా ఆ పురాన్ని పరిపాలిస్తున్నటువంటి రక్షిస్తున్నటువంటి పరమేశ్వరుడితో యుద్ధం చేయాలి. ఆ శివగణాలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి అప్పుడు బాణాసురుడిని సంహరించాడా లేదా అనేటువంటిది తెలుసుకుని అప్పుడు మనం వీరిద్దరి ఉషా అనిరుద్ధుల యొక్క వివాహం అనేటువంటిది ఎలా జరిగింది అనేది ఈ అధ్యాయంలో సంక్షిప్తీకరించి చెప్పడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం, అందులో 60వ అధ్యాయం. దాంట్లో నిన్నటి రోజున మనం 15 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామండి. నారదస్య వచః శ్రుత్వా తతో రాజం జనార్దనః ఆహూయ బలదేవం హి ప్రద్యుమ్నం చ మహాద్యుతిం. నారదుడు యొక్క వచనాలు తెలుసుకొని తన పౌత్రుడైనటువంటి ఈ అనిరుద్ధుడు అక్కడ బాణాసురుడి యొక్క చెరలో నిర్బంధించబడ్డాడు కాబట్టి అతన్ని విడిపించాలి అనేటువంటి విషయాన్ని స్మరించుకుని 12 అక్షౌహిణుల సైన్యంతో శ్రీకృష్ణ పరమాత్ముడు బయలుదేరుతున్నాడు. ఇక్కడ అవన్నీ చెప్పలేదు, కానీ 12 అక్షౌహిణుల సైన్యం, యాదవ సైన్యం, సాత్యకి, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, గదుడు మొదలైనటువంటి మహావీరులందరూ కూడా, యాదవ వీరులందరూ శ్రీకృష్ణ పరమాత్ముడిని ముద్దు పెట్టుకుని ఆరురోహ గరుత్మంతం తాభ్యాం సహ జనార్దనః తతః సుపర్ణమారుహ్య జయాయ భరతర్షభ. సుపర్ణమారుహ్య, గరుత్మంతుణ్ణి అధిరోహించి, గరుత్మంతుణ్ణి వీళ్ళందరితో పాటుగా జనార్దనుడు బయలుదేరాడు యుద్ధానికి బాణాసురుడి మీద. జగ్ముః క్రుధా మహావీర్యా బాణస్య నగరం ప్రతి. ఆ బాణుడి యొక్క నగరానికి వెళ్ళటం జరిగింది. అథా సాధ్య మహారాజ తత్పురం దదృశుష్యతే. ఆ పురాన్ని చూడటం జరిగింది. అక్కడికి వెళ్ళి బాణుడి యొక్క పురం ఏదైతే ఉందో ఆ పురం అనేటువంటిది పైన మొదట్లోనే చెప్పారు, శోణితపురం అనేటువంటి పురం. ఆ పురానికి వెళ్ళటం జరిగింది వీళ్ళందరూ కూడా.
అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ వెంటనే వెళ్ళంగానే బాణాసుడితో యుద్ధం ప్రకటించామా అంటే అక్కడ పురానికి ఎవరు కాపలా కాస్తున్నారు? ఆ ప్రాకారాలు ఎలా ఉన్నాయి, ఆ ఉద్యానవనాలు, అవి 2 శ్లోకాలలో వర్ణిస్తున్నారు. తామ్ర ప్రాకార సంగుప్తాం హేమ ప్రాసాద సంకులాం దృష్ట్వా ముదాయుతా సర్వే విస్మయం పరమం యయుః. తామ్రము, తామ్రం మనకి ఇత్తడి, రాగి మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అట్లా రాగితో చేసినటువంటి ప్రాకారాలు, దాంతో రక్షించబడుతుంది. మొత్తం ప్రాకారం అంతా రాగి ముద్ద. హేమ ప్రాసాద సంకులం, తామ్రము, వెండి మొదలైనటువంటి వాటితో ప్రాకారాలు ఉంటే ప్రాసాదాలు, భవనాలన్నీ కూడా బంగారుమయమైనటువంటి భవనాలు ఉన్నాయట. దృష్ట్వా ముదాయుతా సర్వే, ఇంత రక్షణ కవచంలా ఉన్నటువంటి ఈ పకడ్బందీగా ఉన్నటువంటి వ్యవస్థ చూసి వెళ్ళినటువంటి కృష్ణాదులందరూ విస్మయం పరమం యయుః, పరమ విస్మయం అంటే ఆశ్చర్యానికి లోనయ్యారు. తదా బాణపురస్యాసం ద్వారస్థా దేవతా సదా మహేశ్వరో గుహశ్చైవ భద్రకాళీ వినాయకః. ఆ బాణుడి యొక్క పురానికి, ఆ పుర ద్వారంలో ఉన్నటువంటి పురస్థ, స్థ అంటే ఉన్నటువంటి, ఆ ద్వారం దగ్గరే నుంచి కాపలా కాస్తున్నటువంటి దేవతలు ఎవరయ్యా అంటే మహేశ్వరుడు, గుహుడు, భద్రకాళి, వినాయకుడు. వీళ్ళు అక్కడ ఉండి ద్వారం దగ్గర రక్షణ, 4 దిక్కులా అన్ని రకాలైనటువంటి ప్రాకారాల్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి లోపలికి వెళ్ళాలంటే, బాణాసురుతో యుద్ధం చేయాలంటే ముందు వీళ్ళని జయించాలి శ్రీకృష్ణ పరమాత్మ. అథ కృష్ణో బలాజ్జిత్వా ద్వారపాలాన్యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర అంటూ భీష్ముడు చెప్తున్నాడు. కృష్ణుడు తన బలాన్ని ఉపయోగించి జిత్వా ద్వారపాలాన్, అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని జయించడం మొదలుపెట్టాడు. సుసంక్రుద్ధో మహాతేజ శంఖ చక్ర గదాసి భృత్. శంఖ చక్ర గదా అసి, అసి అంటే ఖడ్గం. శంఖ చక్ర గదా ఖడ్గాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కోపించి అక్కడ మహాతేజస్శాలి అయినటువంటి పరమేశ్వరుడు మొదలైన వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. ఓ పక్కన ఒక్కొక్కరితో యుద్ధం చేయడం అనేటువంటి పంచుకునిక కుమారస్వామితో ఒకరు, వినాయకుడితో ఒకరు, కాళికాదేవితో ఒకరు మొదలైనటువంటి వాళ్ళతో ఎవరితో యుద్ధం చేశారు, ఎన్నాళ్ళు యుద్ధం చేశారు, ఏ విధంగా ఉంది ఆ యుద్ధం అనేటువంటిదంతా కూడా మహాభాగవతంలో సుస్పష్టంగా ఇచ్చారు. శంకర భగవానుడు కుమారస్వామితో పాటుగా ప్రమదగణంతో పాటు బాణుడికి అక్కడ బాసటగా అక్కడ అండగా నిలుస్తూ ఉంటే, ఆ స్వామి పైగా నంది వాహనారూఢై వచ్చాడు ఉన్నట్ట. అలా ఉన్నటువంటి ఆయన బలరామకృష్ణుడితో యుద్ధానికి దిగాడు అప్పుడు. ఎందుకంటే ఆ బాణాసురుడు పరమేశ్వరుడు యొక్క భక్తుడు కాబట్టి, పరమేశ్వరుడు ఎన్నో వరాలు ఇచ్చాడు కాబట్టి బాణాసురుడికి రక్షిస్తానని ముందు ఆయనే అడ్డంగా నిలిచాడు. అప్పుడు ఆ ఇరుపక్షాల జరిగినటువంటి యుద్ధంలో శంకరుడితో శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయడం జరిగింది. ఆ తర్వాత కుమారస్వామితో ప్రద్యుమ్నుడు యుద్ధం చేశాడు. కృష్ణుడి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, మన్మధుడి యొక్క అంశ. ఆయన కుమారస్వామితో యుద్ధం చేశాడు. ఇంకా చెప్పాలంటే సనక సనందాదులే వారిద్దరు కూడా. అలాగే కుభాండ కూపకర్ణులతో బలరాముడు యుద్ధం చేశాడు. వీళ్ళిద్దరు శివగణాలు. కుభాండకుడు, కూపకర్ణులు అనేటువంటి వాళ్ళు శివగణాలు. ఆ ప్రమథగణాలతో బలరాముడు యుద్ధం చేశాడు. బాణుడి కుమారుడు అయినటువంటి వాడితో, బాణుడి యొక్క కుమారుడు కూడా వచ్చాడు, అతనితో సాంబుడు యుద్ధం చేశాడు. అంతేకాకుండా బాణాసురుడితో సాత్విక యుద్ధం చేశాడు. స్వయంగా బాణాసురుడు అంటే కృష్ణుడి సోదరుడు అయినటువంటి సాత్విక యుద్ధం చేయడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కరు పంచుకున్నారు ఎట్లా ఎవరెవరు యుద్ధం చేస్తున్నారు అనేటువంటిదంతా కూడా. ఆససాదోత్తర ద్వారం శంకరేణాభిరక్షితం తత్ర తస్థౌ మహాతేజా శూలపాణిర్మహేశ్వర. ఉత్తర ద్వారంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్తే, అక్కడ శంకరుడి చేత రక్షించబడుతున్నటువంటి ఆ ఉత్తర ద్వారానికి వెళ్తే అక్కడ శూలపాణిర్ మహేశ్వర, త్రిశూలధారి అయినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాట. నేను ఇక్కడ కాపాడుతున్నాను, నన్ను దాటిన తర్వాతే బాణాసురుడు అన్నట్టుగా ఉంచున్నాడు అక్కడ. పినాకం సశరం గృహ్య బాణస్య హితకామ్యయ. బాణుడి యొక్క హితాన్ని కాంక్షించినటువంటి పరమేశ్వరుడు భక్తుల్ని రక్షించడానికి ఏం చేస్తాం? అట్లాంటి పినాకం సశరం గృహ్య, పినాకం అనేటువంటి ధనస్సుని శరముతో పాటుగా సిద్ధంగా పెట్టుకుని మరీ ఉన్నాడు పరమేశ్వరుడు అక్కడ. కొట్టడమే ఆలస్యం. ఎవరి మీద? కృష్ణుడి మీద, శ్రీ మహావిష్ణువు రూపం మీద. వారిద్దరి యొక్క యుద్ధం, శివకేశవుల యొక్క యుద్ధం ఇక్కడ.
జ్ఞాత్వా తమాగతం కృష్ణం యాదితాస్యమివాంతకం. తమాగతం కృష్ణం జ్ఞాత్వా, వచ్చినటువంటి వాడు కృష్ణుడు అనేటువంటిది విషయం తెలుసు, ఎవరి అంశం తెలుసు, కానీ తన భక్తుని రక్షించుకోవాలి. కాబట్టి తతస్థౌ తతస్థౌ చక్రతుర్యుద్ధం వాసుదేవ మహేశ్వరౌ తద్యుద్ధమభవత్ ఘోరమచింత్యం రోమహర్షణం. ఒళ్ళు గగుర్పాటు కలిగించేటువంటి విధంగా వారిద్దరి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. తౌ చక్రతుర్యుద్ధం, తౌ అంటే వాళ్ళిద్దరు ఎవరు? వాసుదేవ మహేశ్వరం. ఇటు పక్కన వాసుదేవుడు, అటు పక్కన మహేశ్వరుడు, వీళ్ళిద్దరి యొక్క యుద్ధం అతివీర భయంకరంగా సాగిందయ్యా. అన్యోన్యం తౌ తతశ్చాతే అన్యోన్య జయకాంక్షిణౌ దివ్యాన్యస్త్రాణి తౌ దేవౌ క్రుద్ధౌ ముముచుస్తదా అంటూ భీష్ముడు చెప్తున్నాడు. ఒక్కొక్కరు దివ్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. ఇక్కడ పరమేశ్వరుడు వేసినటువంటి అనేకమైనటువంటి అస్త్రాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్వీర్యం చేస్తున్నాడు, అన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నాడు. దివ్యాని అస్త్రాన్ని, ఎన్నో దివ్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగించాడు. కోపించినటువంటి ఆ రుద్రుడు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా మొత్తం అన్నిటినీ నిర్వీర్యం చేసేస్తున్నాడు. తత కృష్ణోరణం కృత్వా ముహూర్తం శూలపాణిన. అలా కొంతకాలం పాటు, క్షణకాలం పాటు అలా శూలపాణితో యుద్ధం చేసినటువంటి కృష్ణుడు విజిత్యాతం మహాదేవం తతో యుద్ధే శూలపాణిన. మరుక్షణంలో పరమేశ్వరుని మోహాస్త్రం వేసి, సమ్మోహనాస్త్రం వేసి ఆయన్ని మాయలో ముంచేసి అలా భ్రమలో పడిపోయేట్టుగా చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు, పరమేశ్వరుడే భ్రమలో పడిపోయి అలా మాయలో పడిపోయినట్టుగా, అలా మూర్ఛపోయినట్టుగా ఉండిపోయాడు ఒకసారి. అట్లాంటి దివ్యమైనటువంటి ఒక అస్త్రాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగిస్తే ఆ సమ్మోహనాస్త్రంతో పరమేశ్వరుడు మైకం వచ్చి పడిపోతే అప్పుడు మిగతా వాళ్ళతో కూడా యుద్ధం చేసి వాళ్ళని కూడా ఓడించాడు శ్రీకృష్ణుడు. అన్యాంశ్చ జిత్వా ద్వారస్థాన్ ప్రావివేశ పురోత్తమం. అన్యాంశ జిత్వా, పరమేశ్వరుని ఓడించి అక్కడ ఉన్నటువంటి ప్రమదగణాలని ఓడించి, శివగణాలని ఓడించి, ఆ తర్వాత ద్వారస్థాన్, ద్వారంలో ఉన్నటువంటి పురోత్తమమైనటువంటి ఆ పురద్వారంలోకి వెళ్ళి స్వయంగా ఇక బాణాసుడితో యుద్ధం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇట్లా మహేశ్వరుని కూడా దాటుకుని వచ్చేటప్పటికి సాత్వికతో యుద్ధం చేస్తున్నటువంటి బాణాసురుడు సాత్వికని వదిలిపెట్టేసి శ్రీకృష్ణుని మీద పడ్డాడు. ఇక అక్కడి నుంచి తన 1000 బాహువులతో 500 ధనస్సులు ధరించి వచ్చాడు. 500 ధనస్సుకి, ఒక్కో ధనస్సుకి 2 బాణాలు పెట్టుకుని టక్క 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 ఇక సిద్ధమైపోయాడు. ప్రవిశ్య బాణమాసాద్య సతత్రాధ జనార్దన చక్రే యుద్ధం మహాకృద్ధస్తేన బాణీన భరతర్షభ. ప్రవిశ్య, లోపలికి ప్రవేశించి బాణమాసాద్య, సాత్వికతో యుద్ధం చేస్తున్నటువంటి బాణాసురుణ్ణి సమీపించి జనార్దనుడు అతనితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. భయంకరమైనటువంటి యుద్ధం వారిద్దరి మధ్యలో సాగింది. ఎప్పుడైతే ఈ 1000 శరములతో ఒకేసారి కొట్టడం ప్రారంభించాడో, ఆ కొట్టక ముందే ఆ బాణాలని, ఆ ధనుస్సులన్నింటినీ విడిచిపారేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త. బాణోపి సర్వశస్త్రాన్ని నిశితాని స్థితాని భరతర్షభ సుసంకృద్ధస్తదా యుద్ధే పాతయామాస కేశవ. పరమేశ్వరుడి యొక్క శస్త్రాలే కింద పడేసినప్పుడు, ఆయన్ని నిర్వీర్యం చేసినప్పుడు బాణుడు లెక్క. బాణుడి యొక్క ప్రయోగించినటువంటి సమస్తమైన శస్త్రాలని కూడా నిర్వీర్యం చేసి పాతయామాస కేశవే, అన్ని కేశవుడి ముందు అలా వచ్చి అలా పడిపోతుంది. పరమేశ్వరుడు ఈ కృష్ణ పరమాత్ముడికి ఒక్కడి తగలుతారు. వారిద్దరి మధ్యలో పునరుద్యమ్య శస్త్రాన్ని సహస్రం సర్వబాహుభి, తన 1000 బాహువులతో సమస్తమైనటువంటి శస్త్రాలని ధరించి మళ్ళీ యుద్ధాన్ని సంకల్పించాడు బాణాసురుడు. ఈ సహస్రబాహులతో యుద్ధం చేసేటప్పటికి ఇదంతా చూసి చివరికి ఆయన ఏదో చేయాల్సింది చేస్తాడు. ఒక్క చక్రాయుధం చాలు వీడి 1000 బాహులకి. ముమోచ బాణ సంకృత కృష్ణం ప్రతిరణాజిరే. ముమోచ బాణ, 1000 బాహులతో ఆ బాణాలు కృష్ణుడి వైపు అలా ప్రసరింపజేయడానికి సిద్ధమవుతుంటే అప్పుడు తతః కృష్ణస్తదా కృత్వా తాని సర్వాణి భారత కృత్వా ముహూర్తం బాణేన యుద్ధం రాజన్న గోక్షజ. గోక్షజ అంటే గోరక్షకుడైనటువంటి, గోపాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ముహూర్తంలోనే ఆ బాణుడి యొక్క యుద్ధ నైపుణ్యాన్ని అంతా నిర్వీర్యం చేసి పారేశాడు. వాడి యొక్క అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, ధనస్సులు లేవు, అన్నీ విడిచిపారేశాడు. పైగా కృష్ణుడి యొక్క ఆయుధాన్ని తీశాడు, సుదర్శన చక్రాయుధం. చక్రముద్యమ్య రోషాద్వై దివ్యం శస్త్రోత్తమం తత. దివ్యం శస్త్ర ఉత్తమం, అనేకమైనటువంటి శస్త్రాలలో ఉత్తమమైనటువంటిది ఏమిటంటే దివ్యమైనటువంటిది చక్రం, సుదర్శన చక్రాయుధం. చక్రముద్యమ్య
దాన్ని ధరించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సహస్రబాహువులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటినీ ఖండింపజేశాడు. సహస్రబాహుం చిచ్ఛేద బాణస్యామిత తేజస, అమిత తేజస్శాలి అయినటువంటి బాణాసురుడి యొక్క సహస్ర బాహువుల్ని ఖండించేశాడు అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. అసలైతే భాగవతంలో ఉన్నది ఏంటంటే 4 బాహువులు మాత్రమే ఉంచుతాడు, మిగతావన్నీ ఖండింపజేస్తాడు. ఈ 4 బాహువులతో అతను ఏమి చేయలేడు. ఈ అతని యొక్క అహంకారము, గర్వము, లేకపోతే దుష్ప్రభావాలు మిగతా బాహువులతో చేశాడు. ఆ బాహువులన్నీ ఖండించేశాడు. పరమేశ్వరుడి యొక్క విజ్ఞప్తితో పరమేశ్వరుడు ఇతడిని క్షమించు, ఇతడు నా భక్తుడు అని చెప్పి పరమేశ్వరుడు విజ్ఞప్తి చేస్తే, నీ మాటే నా మాట నాయన అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు పరమేశ్వరుడు యొక్క ఇచ్చినటువంటి మాటని, వరప్రసాదాన్ని నిజం చేయడం కోసం బాణాసుడికి ప్రాణభిక్ష పెట్టినట్టుగా భాగవతంలో ఉంది. 4 బాహువుల్ని మాత్రం ఉంచుతాడు, ఈ బాహువుల్ని ఏమి చేయడు. తతో బాణో మహారాజ కృష్ణేన భృషపీడిత. ఈ బాణాసుర యుద్ధం, శివకేశవుల యుద్ధం అనేటువంటిది మనకి శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 68వ 63వ అధ్యాయంలోనూ వస్తుంది. చాలా విపులంగా విశదీకరించారు వీరి యుద్ధాన్ని, శివకేశవుల యొక్క యుద్ధాన్ని. తతో బాణో మహారాజ కృష్ణేన భృషపీడిత. కృష్ణుడి చేత, భృష అంటే మిక్కిలి పీడించబడినటువంటి వాడే బాణాసురుడు. భిన్న బాహు పపాతాసు విశాఖ ఇవ పాదప. భిన్న బాహువులన్నీ కూడా ఖండించబడిపోయి చివరికి ఆ కృష్ణుడి యొక్క పాదాల మీద పపాత పడిపోయాడు. ఎట్లా అంటే విశాఖ ఇవ పాదప, కొమ్మలు విరిగిపోయినటువంటి వృక్షము వలె పడిపోయాడు. వాడు మహావృక్షం. ఎట్లాంటి వృక్షం అంటే 1000 శాఖలు కలిగినటువంటి మహావృక్షం. ఆ 1000 శాఖలు కృష్ణుడు ఖండించేశాడు. అప్పుడు ఏమైంది? విశాఖ అయిపోయింది. శాఖలు లేకపోతే విశాఖ. అట్లాంటి మహావృక్షం లాగా అలా పడిపోయాడు. శాఖలు విరిగిపోయి పడిపోయినటువంటి మహావృక్షం లాగా కృష్ణుడు ఎదుట పడిపోయాడు బాణాసురుడు. స పాతయిత్వా బాణైస్తం బాణం కృష్ణస్త్వరాన్విత ప్రాద్యుమ్నిం మోచయామాస క్షిప్రం రాజగృహాత్. కృష్ణ పరమాత్మని యొక్క అద్భుతమైనటువంటి చర్య చూసి బాణాసురుడు చెంపలేసుకుని బుద్ధి తెచ్చుకుని, నీతో నేను యుద్ధం చేయలేను స్వామి అని చెప్పి అప్పటికప్పుడు ప్రాద్యుమ్నుడు అంటే ప్రద్యుమ్నుని కుమారుడైనటువంటి వాడు ప్రాద్యుమ్నుడు అనబడతాడు. ఆ అనిరుద్ధుణ్ణి వెంటనే మోచేయామాస, తన కూతురైనటువంటి వృషతో పాటు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది కృష్ణ పరమాత్మ. మోక్షయిత్వాధ గోవింద ప్రాద్యుమ్నిం సహ భార్యయ. ఆ గోవిందుడికి ప్రాద్యుమ్నిం అంటే అనిరుద్ధుడికి భార్య అయినటువంటి ఉషయాసహ అంటే అతడు ప్రేమించినటువంటి ఉషతో పాటుగా విడిచిపెట్టడం జరిగింది కారాగృహం నుంచి. బాణస్య సర్వరత్నాని అసంఖ్యాని జహారస. వస్తు శ్రీకృష్ణ పరమాత్ముడు బాణుని ఓడించి బాణాసుడి దగ్గర ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ఆ సర్వరత్న ధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధరించుకొని తీసుకొచ్చేస్తున్నాడు. గోధనాని చ సర్వస్వం సబాణస్యాలయే బలాత్. గోధనాని చ సర్వస్వం, అనేకమైనటువంటి గోధనములు, అసంఖ్యాకమైనటువంటి రత్నాలు, బాణుడి యొక్క ఆలయంలో ఉన్నటువంటి వాటినంతా కూడా చక్కగా వాటిని తీసుకొచ్చి జహారచ హృషీకేశో యదూనాం కులవర్ధన. వాటినన్నింటినీ అటు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో బాణాసురుడు సమర్పించగా శ్రీకృష్ణుడు వాటిని అన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ మంచి వాహనం ఉంది కదా గరుత్మంతుల వారి యొక్క వాహనం, ఆ వాహనం మీద ప్రతిష్ఠించి వాటిని అన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి ద్వారకా నగరానికి తిరిగి వస్తున్నారు. తతస్స సర్వరత్నాని చాహృత్య మధుసూదన క్షిప్రమారోపయాం చక్రే సర్వస్వం గరుడ ఉపరి. గరుత్మంతుల వారి పైన మొత్తం సమస్తమైనటువంటి నిధి నిక్షేపాలని, గోధనాన్ని, అలాగే ఉషా అనిరుద్ధుల్ని, వీళ్ళందరినీ కూడా ఆరోపయాము చక్రే ఆ గరుత్మంతుడి పైన పెట్టి దాదాపు 12 అక్షౌహిణుల సైన్యంతో వెళ్ళాడు కృష్ణుడు. 12 అక్షౌహిణులు అంటే మామూలుగా మహాభారతంలో యుద్ధం చేసింది మొత్తం 18 అక్షౌహిణులు. దాంట్లో కౌరవుల పక్షంలో 11. అంతకంటే ఒక అక్షౌహిణి ఎక్కువ సైన్యంతో వెళ్ళాట బాణాసురుడి మీదకి. వాడంత భయంకరమైన అసురుడు. పైగా యుద్ధం చేయాల్సింది ఎవరితో? శివగణాలతో. వీళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల వాళ్ళందరినీ ఓడించి, అంత భయంకరమైన యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి, సంహరించవలసిన వాళ్ళని సంహరించి జయంతో తిరిగి వస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతారంలో విశేషం ఏంటంటే భూభారం తగ్గించడమే, అంతే. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించింది అందుకే, భూభారం తగ్గించి భూమి మీద ఉన్నటువంటి అసురుల్ని వధించడం కోసమే స్వామివారి అవతార లీల.
స్వరయాధ స కౌంతేయ బలదేవం మహాబలం ప్రాద్యుమ్నిం మహావీర్యం అనిరుద్ధం మహాద్యుతిం. ఆ అనిరుద్ధుణ్ణి, కాంతివంతుడైనటువంటి అనిరుద్ధుణ్ణి, ప్రద్యుమ్నుడి కుమారుడైనటువంటి ఆ అనిరుద్ధుణ్ణి, ఉషాం చ సుందరీం రాజన్ భృత్య దారగణై సహా. ఆ ఉష అనేటువంటి అనిరుద్ధుని యొక్క భార్య, ఆ అనిరుద్ధుడు ప్రేమించినటువంటి ఉష అనేటువంటి కన్యని భృత్య దార గణై సహా, సేవకులు వారి యొక్క గణములతో సముదాయంతో కూడుకుని ఉన్నటువంటి వాళ్ళే అందరితో పాటుగా ద్వారకా నగరానికి తిరిగి వచ్చి వారిద్దరి యొక్క వివాహం అంగరంగ వైభవంగా చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందరిని కూడా గరుత్మంతుడు వారి యొక్క పైన కూర్చోబెట్టుకుని సర్వానేతాన్ సమారోప్య గరుడో పరివీర్యవాన్ ముదా యుక్తో మహాతేజ పీతాంబరధరో బలి. పీతాంబరధరుడు అంటే పీతాంబర అంటే పచ్చని వస్త్రము ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు, అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. ముదాయుక్త, ఎంతో ఆనందంగా సంతోషంగా, ఎందుకంటే మనవడి పెళ్లి కదా, పైగా మనవడి యొక్క ప్రేమని చక్కగా ఘనంగా సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేసి పైగా వివాహం కూడా చేయిస్తున్నటువంటి పెద్ద మనిషి ఇక్కడ. అందులో ఉషా అనిరుద్ధుల యొక్క పరిణయం అనేటువంటిది ఈ విధంగా శుభ ముహూర్తంలో జరగబోతున్నది. అందులో కూడా బాణాసురుడు గొప్ప శివభక్తుడిగా, అప్పటికీ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది శివుడి చేత రక్షించబడి ప్రాణాలు నిలపబడి ఆ ప్రమద గణాలతో పాటుగా బాణాసురుడు కూడా పూజించబడ్డాడు అక్కడ శివగణాలతో. తర్వాత కూడా ఉంటుంది అతని యొక్క చరిత్ర. దివ్యాభరమ చిత్ర, ఎందుకు అనేటువంటిది మహాభాగవతంలో ఒక కారణం చెప్తారు. అది శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే ఇచ్చినటువంటి వరం, బాణాసురుడిని చంపకూడదు అని. ఎందుకంటే ప్రహ్లాదుడి వంశంలో వాడు బాణాసురుడు. ప్రహ్లాదుడి వంశంలో, నీ వంశంలో వారిని ఎవరిని చంపాలని చెప్పి శ్రీ మహావిష్ణువు మాటిచ్చాడు ప్రహ్లాదుడి. కాబట్టి ఇక్కడ బాణాసురుడిని కూడా సంహరించడం అనేటువంటిది లేదు, ప్రహ్లాదుడి వంశంలో వాడు కాదు. దివ్యాభరమ చిత్రాంగ శంఖ చక్ర కదా శిభృత్ ఆరురోహ గరుత్మంతముదయం భాస్కరో యథ. ఆ విధంగా దివ్యాభరణాలతో చిత్ర విచిత్రమైనటువంటి నిధి నిక్షేపాలతో శ్రీకృష్ణ పరమాత్ముడు శంఖ చక్ర గదా ఖడ్గములు ధరించినటువంటి కృష్ణ పరమాత్ముడు గరుత్మంతుడి మీద ఆనందంగా అధిరోహించి అక్కడి నుంచి ద్వారకా నగర ప్రయాణమై ఈ ఉషా అనిరుద్ధుల యొక్క వివాహ కార్యక్రమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి షష్ఠితమోధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఈ బాణాసుడి గురించి మొదట్లోనే చెప్పినప్పుడే శ్లోకంలో ఈ అధ్యాయంలో ఒకటి చెప్పారు, బలిచక్రవర్తి యొక్క పెద్ద కుమారుడు అని చెప్పారు. కాబట్టి బలిచక్రవర్తి ప్రహ్లాదుడి వంశంలో వాడు కాబట్టి ఈ బాణాసురుడు అతన్ని ఆ వంశంలో వారిని ఎవరిని శ్రీ మహావిష్ణువు సంహరించలేదు. వారిని బుద్ధి చెప్పాడు, వాళ్ళ అహంకారం, వాళ్ళ యొక్క దుష్ట చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం శాంతి.